హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కేవీఆర్ క్లాస్ రూమ్. మనం ఈ రోజున 8th క్లాస్లోని జాతీయ ఉద్యమంలో ఇంపార్టెంట్ బిట్స్ ఏమేమి ఏంటో చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, బ్రిటిష్ పాలనలో ఆయుధాల చట్టం ఎప్పుడు చేయబడింది? బ్రిటిషు పాలనలో ఆయుధాల చట్టం ఎప్పుడు చేయబడింది? 1878. 1878లో బ్రిటిషు పాలనలో ఆయుధాల చట్టం చేయబడింది. ప్రాంతీయ భాషా పత్రికల చట్టం ఎప్పుడు చేయబడింది? ప్రాంతీయ భాషా పత్రికల చట్టం ఎప్పుడు చేయబడింది? 1878లోనే. 1878లోనే ఆయుధాల చట్టము, ప్రాంతీయ భాషల చట్టం కూడా చేయబడింది. ఎల్బర్ట్ బిల్లు ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఎల్బర్ట్ బిల్లు ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1883. 1883లో ఎల్బర్ట్ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. 1885 డిసెంబర్లో స్థాపించిన భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశానికి ఎంతమంది ప్రతినిధులు హాజరయ్యారు? 1885 డిసెంబర్లో స్థాపించిన భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశానికి ఎంతమంది ప్రతినిధులు హాజరయ్యారంటే 72 మంది ప్రతినిధులు హాజరయ్యారు. 1887లో జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? బద్రుద్దీన్ త్యాబ్జీ. 1887లో జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షుడిగా నియమితులవ్వడం జరిగింది. బెంగాల్ విభజన ఎప్పుడు జరిగింది? బెంగాల్ విభజన ఎప్పుడు జరిగింది? 1905. 1905లో బెంగాల్ విభజన జరిగింది. బెంగాల్ విభజన అప్పుడు ఉన్న వైస్రాయ్ ఎవరు? బెంగాల్ విభజన జరిగినప్పుడు ఉన్న వైస్రాయి ఎవరు? లార్డ్ కర్జన్. ముస్లిం లీగ్ ఏర్పాటైన సంవత్సరం? ముస్లిం లీగ్ ఏర్పాటైన సంవత్సరం 1906. 1906లో ముస్లిం లీగు ఏర్పాటైంది. జాతీయ కాంగ్రెస్ అతివాదులు మితవాదులుగా ఏ సంవత్సరంలో విడిపోయారు? మళ్ళీ ఏ సంవత్సరంలో కలిశారు? జాతీయ కాంగ్రెస్ నాయకులు అతివాదులు మితవాదులుగా ఏ సంవత్సరంలో విడిపోయారు? మళ్ళీ ఏ సంవత్సరంలో కలిశారు? 1907లో విడిపోయారు. 1915 డిసెంబర్లో మళ్ళీ అతివాదులు మితవాదులు కలవడం అనేది జరిగింది. లక్నో ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది? లక్నో ఒప్పందం 1916వ సంవత్సరంలో జరిగింది. ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏ సంవత్సరంలో కేటాయించారు? ముస్లింలకు కొన్ని నియోజకవర్గాలు ప్రత్యేకంగా వాళ్ళకి కేటాయించడం జరిగింది. అవి ఏ సంవత్సరంలో కేటాయించారంటే 1909. 1909లో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించడం అనేది జరిగింది. బాలగంగాధర్ తిలక్ సంపాదకీయం వహించిన కేసరి పత్రిక ఏ భాషా పత్రిక? బాలగంగాధర్ తిలక్ సంపాదకీయం వహించిన కేసరి పత్రిక అనేది ఏ భాషా పత్రిక? మరాఠీ పత్రిక. తిలక్ ఇంకో పత్రిక కూడా ఉంది, ఆ పత్రిక పేరు మరాఠా, అది ఆంగ్ల పత్రిక. ఈ కేసరి పత్రిక మాత్రం మరాఠీ భాషా పత్రిక. స్వదేశీ ఉద్యమాన్ని కోస్తాంధ్ర ప్రాంతంలో ఏ ఉద్యమం అని పిలిచారు? స్వదేశీ ఉద్యమాన్ని కోస్తాంధ్ర ప్రాంతంలో ఏ ఉద్యమం అని పిలిచారు? వందే మాతర ఉద్యమం అని పిలచడం జరిగింది. వందే మాతర ఉద్యమం. స్వదేశీ ఉద్యమాన్ని మన కోస్తాంధ్రలో వందే మాతర ఉద్యమం అని పిలిచారు. 1895లో భారతీయులతో కలిసి నాటల్ కాంగ్రెస్ను స్థాపించింది ఎవరు? మహాత్మా గాంధీ. బ్రిటిష్ వారు రౌలట్ చట్టాన్ని ఎప్పుడు చేశారు? బ్రిటిష్ వారు రౌలట్ చట్టాన్ని ఎప్పుడు చేశారు? 1919లో చేయడం జరిగింది. ఏ తేదీన రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా అవమానం ప్రార్థనా దినంగా సమ్మె పాటించి అహింసా పద్ధతిలో
అసమ్మతి తెలపాలని గాంధీజీ ప్రజలను కోరారు. అంటే రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా అవమానం ప్రార్థనా దినంగా సమ్మె పాటించి అహింసా పద్ధతిలో అసమ్మతి తెలపాలని గాంధీజీ ప్రజలను కోరారంట. అది ఏ తేదీన జరిగింది? ఏ తేదీ అండి? 1919 ఏప్రిల్ 6. 1919 ఏప్రిల్ 6. జలియన్ వాలాబాగ్ దురంతం ఎప్పుడు జరిగింది? జలియన్ వాలాబాగ్ దురంతం ఎప్పుడు జరిగింది? 1919 ఏప్రిల్ 13. జలియన్ వాలాబాగ్ దురంతం గురించి తెలుసుకుని ఎవరు తన నైట్హుడ్ బిరుదును త్యజించారు? జలియన్ వాలాబాగ్ సంఘటన మూలంగా తన యొక్క నైట్హుడ్ బిరుదును త్యజించిన వ్యక్తి ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటిష్ వారు నైట్హుడ్ అవార్డు ఇచ్చారు, దాన్ని త్యజించడం జరిగింది. చౌరీ చౌరా సంఘటన ఎప్పుడు జరిగింది? చౌరీ చౌరా సంఘటన 1922 ఫిబ్రవరిలో జరిగింది. ఏ కాంగ్రెస్ సమావేశంలో పూర్ణ స్వరాజ్యం కోసం పోరాడాలన్న తీర్మానం చేశారు? అంటే ఏ కాంగ్రెస్ సమావేశంలో సంపూర్ణ స్వతంత్రం కోసం పోరాడాలన్న తీర్మానం ఎప్పుడు చేశారయ్యా అంటే ఏ సంవత్సరం జరిగిన సమావేశం? 1929లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ సమావేశంలో పూర్ణ స్వరాజ్యం కోసం పోరాడాలన్న తీర్మానాన్ని చేయటం అనేది జరిగింది. 1929 జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షుడిగా ఐఎన్జీ సమావేశానికి అధ్యక్షుడిగా వహించడం జరిగింది. లాలా లజపతి రాయ్ మరణానికి కారణమైన సౌండర్స్ అనే పోలీస్ అధికారిని భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాజుగురు ఎప్పుడు హత్య చేశారు? లాలా లజపతి రాయ్ మరణానికి కారణమైన సౌండర్స్ అనే పోలీసు అధికారిని భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాజుగురు ఎప్పుడు హత్య చేశారు? 1928 డిసెంబర్ 17. 1928 డిసెంబర్ 17న సౌండర్స్ని హత్య చేయడం జరిగింది. భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజుగురులను ఎప్పుడు ఉరితీశారు? భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజుగురులను ఎప్పుడు ఉరితీశారంటే 1931 మార్చి 23. అప్పుడు భగత్ సింగ్ యొక్క వయసు కూడా 23 సంవత్సరాలే. గాంధీజీ ఉప్పు చట్టాన్ని ఎప్పుడు ఉల్లంఘించారు? గాంధీజీ ఉప్పు చట్టాన్ని ఎప్పుడు ఉల్లంఘించారు? ఏప్రిల్ 6, 1930. ఏప్రిల్ 6, 1930. ఏ ప్రభుత్వ చట్టం రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించింది? ఏ ప్రభుత్వ చట్టం రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించింది? 1935 భారత ప్రభుత్వ చట్టం. 1937లో 11 రాష్ట్రాల శాసన మండలకు జరిగిన ఎన్నికలలో ఎన్ని రాష్ట్రాల్లో కాంగ్రెసు ప్రభుత్వాన్ని ఏర్పరిచింది? 1937లో 11 రాష్ట్రాల శాసన మండలకు ఎన్నికలు జరిగాయి. ఆ రాష్ట్రాల ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం తన యొక్క స్థానాలను గెలుచుకుందంటే 7 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తన యొక్క ప్రభుత్వాన్ని స్థాపించడం జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షురాలైన మొదటి మహిళ సరోజినీ నాయుడు. ఈయన 1925లో జరిగిన ఐఎన్సీ సమావేశానికి అధ్యక్షురాలుగా ఎన్నికైంది. గోల్డ్ కోస్ట్గా పిలువబడే సబ్ సహారా ఆఫ్రికన్ దేశం ఘనా మొదటిగా ఎప్పుడు స్వతంత్రం పొందింది? గోల్డ్ కోస్ట్గా పిలువబడే సబ్ సహారా ఆఫ్రికన్ దేశం ఘనా మొదటగా ఎప్పుడు స్వతంత్రం పొందిందంటే 1957. 1957లో ఘనా మొదటిసారిగా స్వతంత్రం పొందింది. ఖుదాయి ఖిద్మత్గార్ అనే అహింసాయుతమైన ఉద్యమాన్ని పఠాన్ రాష్ట్రంలో ఎవరు నడిపారు? ఖుదాయి ఖిద్మత్గార్ అనే అహింసాయుతమైన ఉద్యమాన్ని పఠాన్ రాష్ట్రంలో ఎవరు నడిపారు? ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. 1931లో కాంగ్రెస్కు అధ్యక్షునిగా పనిచేసిన వారు ఎవరు? 1931లో కాంగ్రెస్కు అధ్యక్షునిగా పనిచేసింది ఎవరంటే వల్లభాయ్ పటేల్.
మొదటి భారతీయ గవర్నర్ జనరల్గా పనిచేసిన వారు ఎవరు? మొదటి భారతీయ గవర్నర్ జనరల్గా పనిచేసిన వారు ఎవరంటే సి రాజగోపాలాచారి. ఇవండి 8th క్లాస్లో జాతీయ ఉద్యమం సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్. మీకు ఈ వీడియో కానీ నచ్చితే ఈ ఛానల్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్. బెంగాల్ విభజన ఎప్పుడు జరిగింది? బెంగాల్ విభజన ఎప్పుడు జరిగింది? 1905. 1905లో బెంగాల్ విభజన జరిగింది. బెంగాల్ విభజన అప్పుడు ఉన్న వైస్రాయ్ ఎవరు? బెంగాల్ విభజన జరిగినప్పుడు ఉన్న వైస్రాయి ఎవరు? లార్డ్ కర్జన్. ముస్లిం లీగ్ ఏర్పాటైన సంవత్సరం? ముస్లిం లీగ్ ఏర్పాటైన సంవత్సరం 1906. 1906లో ముస్లిం లీగు ఏర్పాటైంది. జాతీయ కాంగ్రెస్ అతివాదులు మితవాదులుగా ఏ సంవత్సరంలో విడిపోయారు, మళ్ళీ ఏ సంవత్సరంలో కలిశారు? జాతీయ కాంగ్రెస్ నాయకులు అతివాదులు మితవాదులుగా ఏ సంవత్సరంలో విడిపోయారు, మళ్ళీ ఏ సంవత్సరంలో కలిశారు? 1907లో విడిపోయారు. 1915 డిసెంబర్లో మళ్ళీ అతివాదులు మితవాదులు కలవడం అనేది జరిగింది. లక్నో ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది? లక్నో ఒప్పందం 1916వ సంవత్సరంలో జరిగింది. ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏ సంవత్సరంలో కేటాయించారు? ముస్లింలకు కొన్ని నియోజకవర్గాలు ప్రత్యేకంగా వాళ్ళు కేటాయించడం జరిగింది. అవి ఏ సంవత్సరంలో కేటాయించారంటే 1909. 1909లో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించడం అనేది జరిగింది. బాలగంగాధర్ తిలక్ సంపాదకీయం వహించిన కేసరి పత్రిక ఏ భాషా పత్రిక? బాలగంగాధర్ తిలక్ సంపాదకీయం వహించిన కేసరి పత్రిక అనేది ఏ భాషా పత్రిక? మరాఠీ పత్రిక. తిలక్ ఇంకో పత్రిక కూడా ఉంది, ఆ పత్రిక పేరు మరాఠా, అది ఆంగ్ల పత్రిక. ఈ కేసరి పత్రిక మాత్రం మరాఠీ భాషా పత్రిక. స్వదేశీ ఉద్యమాన్ని కోస్తాంధ్ర ప్రాంతంలో ఏ ఉద్యమం అని పిలిచారు? స్వదేశీ ఉద్యమాన్ని కోస్తాంధ్ర ప్రాంతంలో ఏ ఉద్యమం అని పిలిచారు? వందే మాతర ఉద్యమం అని పిలచడం జరిగింది. వందే మాతర ఉద్యమం. స్వదేశీ ఉద్యమాన్ని మన కోస్తాంధ్రలో వందే మాతర ఉద్యమం అని పిలిచారు. 1895లో భారతీయులతో కలిసి నాటల్ కాంగ్రెస్ను స్థాపించింది ఎవరు? మహాత్మా గాంధీ. బ్రిటిష్ వారు రౌలట్ చట్టాన్ని ఎప్పుడు చేశారు? బ్రిటిష్ వారు రౌలట్ చట్టాన్ని ఎప్పుడు చేశారు? 1919లో చేయడం జరిగింది. ఏ తేదీన రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా అవమానం ప్రార్థనా దినంగా సమ్మె పాటించి అహింసా పద్ధతిలో అసమ్మతి తెలపాలని గాంధీజీ ప్రజలను కోరారు? అంటే రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా అవమానం ప్రార్థనా దినంగా సమ్మె పాటించి అహింసా పద్ధతిలో అసమ్మతి తెలపాలని గాంధీజీ ప్రజలను కోరారంట. అది ఏ తేదీన జరిగింది? ఏ తేదీ అండి? 1919 ఏప్రిల్ 6. 1919 ఏప్రిల్ 6. జలియన్ వాలాబాగ్ దురంతం ఎప్పుడు జరిగింది? జలియన్ వాలాబాగ్ దురంతం ఎప్పుడు జరిగింది? 1919 ఏప్రిల్ 13. జలియన్ వాలాబాగ్ దురంతం గురించి తెలుసుకుని ఎవరు తన నైట్హుడ్ బిరుదును త్యజించారు? జలియన్ వాలాబాగ్ సంఘటన మూలంగా తన యొక్క నైట్హుడ్ బిరుదును త్యజించిన వ్యక్తి ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటిష్ వారు నైట్హుడ్ అవార్డు ఇచ్చారు, దాన్ని త్యజించడం జరిగింది. చౌరీ చౌరా సంఘటన ఎప్పుడు జరిగింది? చౌరీ చౌరా సంఘటన
1922 ఫిబ్రవరిలో జరిగింది. ఏ కాంగ్రెస్ సమావేశంలో పూర్ణ స్వరాజ్యం కోసం పోరాడాలన్న తీర్మానం చేశారు? 1929లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ సమావేశంలో పూర్ణ స్వరాజ్యం కోసం పోరాడాలన్న తీర్మానాన్ని చేయటం అనేది జరిగింది. లాలా లజపతిరాయ్ మరణానికి కారణమైన సౌండర్స్ అనే పోలీస్ అధికారిని భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాజుగురు ఎప్పుడు హత్య చేశారు? లాలా లజపతిరాయ్ మరణానికి కారణమైన సౌండర్స్ అనే పోలీస్ అధికారిని భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాజుగురు ఎప్పుడు హత్య చేశారు? 1928 డిసెంబర్ 17. 1928 డిసెంబర్ 17న సౌండర్స్ని హత్య చేయడం జరిగింది. భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజుగురులను ఎప్పుడు ఉరితీశారు? భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజుగురులను ఎప్పుడు ఉరితీశారంటే 1931 మార్చి 23. అప్పుడు భగత్ సింగ్ యొక్క వయసు కూడా 23 సంవత్సరాలే. గాంధీజీ ఉప్పు చట్టాన్ని ఎప్పుడు ఉల్లంఘించారు? గాంధీజీ ఉప్పు చట్టాన్ని ఎప్పుడు ఉల్లంఘించారు? ఏప్రిల్ 6, 1930. ఏప్రిల్ 6, 1930. ఏ ప్రభుత్వ చట్టం రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించింది? ఏ ప్రభుత్వ చట్టం రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించింది? 1935 భారత ప్రభుత్వ చట్టం. 1937లో 11 రాష్ట్రాల శాసన మండలకు జరిగిన ఎన్నికలలో ఎన్ని రాష్ట్రాల్లో కాంగ్రెసు ప్రభుత్వాన్ని ఏర్పరిచింది? 1937లో 11 రాష్ట్రాల శాసన మండలికి ఎన్నికలు జరిగాయి. ఆ రాష్ట్రాల ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం తన యొక్క స్థానాలను గెలుచుకుందంటే 7 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తన యొక్క ప్రభుత్వాన్ని స్థాపించడం జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షురాలైన మొదటి మహిళ సరోజినీ నాయుడు. ఈయన 1925లో జరిగిన ఐఎన్సి సమావేశానికి అధ్యక్షురాలుగా ఎన్నికైంది. గోల్డ్ కోస్ట్గా పిలువబడే సబ్ సహారా ఆఫ్రికన్ దేశం ఘనా మొదటిగా ఎప్పుడు స్వతంత్రం పొందింది? గోల్డ్ కోస్ట్గా పిలువబడే సబ్ సహారా ఆఫ్రికన్ దేశం ఘనా మొదటగా ఎప్పుడు స్వతంత్రం పొందిందంటే 1957. 1957లో ఘనా మొదటిసారిగా స్వతంత్రం పొందింది. ఖుదాయి ఖిద్మత్గార్ అనే అహింసాయుతమైన ఉద్యమాన్ని పఠాన్ రాష్ట్రంలో ఎవరు నడిపారు? ఖుదాయి ఖిద్మత్గార్ అనే అహింసాయుతమైన ఉద్యమాన్ని పఠాన్ రాష్ట్రంలో ఎవరు నడిపారు? ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. 1931లో కాంగ్రెస్కు అధ్యక్షునిగా పనిచేసింది ఎవరంటే వల్లభాయ్ పటేల్. మొదటి భారతీయ గవర్నర్ జనరల్గా పనిచేసిన వారు ఎవరు? మొదటి భారతీయ గవర్నర్ జనరల్గా పనిచేసిన వారు ఎవరంటే సి రాజగోపాలాచారి. ఇవండి 8th క్లాస్లో జాతీయ ఉద్యమం సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్. మీకు ఈ వీడియో కానీ నచ్చితే ఈ ఛానల్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.